అందరికీ ఈరోజు మినపప్పు గారెలు చేసుకుందాము. మిక్సీలో వేసుకొని చేసుకుందామండి. ఈజీ ప్రాసెస్. నేను నిన్న 10 గంటలకు నానబెట్టాను మినపప్పు. సో ఇప్పుడు ఎంత అవుతుంది, 7:30 అవుతుందండి. ఇదిగోటి పప్పు సూపర్గా నానిపోయింది. ఇలా అనగానే మినపగుళ్ళు కాస్త డివైడ్ అయిపోతున్నాయి. ఇలాగా నానిపోయాయి. వీటిని ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుందామండి. మిక్సీ జార్లో వేసుకొని వీటిలో తగినంత వాటర్ పోసేసుకున్నాము. కొద్దిగంత వాటర్. మిక్సీ పట్టుకున్న తర్వాత చూపిస్తాను. ఇదిగోండి, ఇలాగా కొంచెం సన్నగా పట్టేసుకొని జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు వేసేసుకొని అండ్ ఇదండి పచ్చిమిరపకాయలు, ఎల్లిగడ్డ అండ్ అల్లం పేస్ట్ అండ్ దీంట్లోనే ఉల్లిపాయలు వేసి ఇప్పుడు దీన్ని మంచిగా కలిపేసుకుందాం. ఓకే, అండ్ దీంట్లోనే కొంచెం వంట సోడా యాడ్ చేసుకుందాము. చిన్నగా వంట సోడా. దీంట్లోనే కొద్దిగంత సాల్ట్ అండి, కొద్దిగంత సాల్ట్ వేసేసుకొని మిక్స్ చేసుకొని ఒక అర్ధగంట పాటు పక్కన పెట్టేసుకుందాం. చూసారా, ఇలా పిండి ఫ్లఫీగా అయిపోయింది. ఇది కొంచెం పొంగింది కూడా. ఇప్పుడు దీన్ని మనం చేతిని వాటర్లో డిప్ చేసుకుంటూ మనం కడాయిలో వేసేసుకుందాం. ఇలాగా వాటర్లో చేతిని డిప్ చేసి అండ్ మనం ఈ ముద్దని ఇలా చేతికి అతుక్కోకుండా ఇలా గారె వచ్చేసింది. ఇలా తీసుకెళ్ళి ఇలా వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి చూపిస్తాను. ఇలా పిండి మొత్తం చేతికున్నంత క్లీన్ చేసుకొని ఇలా వాటర్లో ఇలా డిప్ చేసి ఇదిగోండి ఇలా ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా పిండిని ఇలా అనుకొని ఇలా గారె ఇలాగా ఇలా తీసుకొని గారె నూనెలో వేసేసుకోవాలి. మళ్ళీ ఒకసారి చూపిస్తాను. చేది ఇలాగా 1 టైం అండ్ 2 టైం గారె వచ్చేసాం. ఇలా తీసుకెళ్ళి ఈ గారెని ఇలా వదిలేయాలి. మళ్ళీ ఒకసారి ఇలా వేసి ఈ గారెని ఇలా అనుకొని మంటని సన్నం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా కాలనివ్వాలి. ఇదిగోండి కొంచెం దూరగా అయ్యాయి. ఇదిగోండి నేను ఫ్లిప్ చేస్తున్నాను, మలిపేస్తున్నాను. ఇదిగోండి ఇలాగా ఈవెన్గా అవ్వుతాయి ఇవి. ఇలాగా గోల్డెన్ కలర్లో వచ్చిందాకా మంచిగా వేపేసుకొని వీటిని లో ఫ్లేమ్ మీద ఒక 5 minutes
హై ఫ్లేమ్ మీద అంటే ఇవి ఈజీగా కుక్ అయిపోతాయి. హోటల్ స్టైల్లో గారెలు రెడీ. కానీ నేను దీంట్లో చిన్న సైజ్ చేశాను. మళ్ళీ ఒకసారి వేసి చూపిస్తాను. ఇలాగా వాటర్లో డిప్ చేసుకొని చేతిని ఇలా ఒక ముద్ద తీసుకొని నిమ్మకాయ చిన్న సైజ్ అంత నిమ్మకాయ సైజ్ తీసుకొని ఇలా దొర్లించుకొని ఇదిగోండి ఇలా వేసేసుకుంటే గారె అనేది రెడీ అయిపోతుందండి. అదండి ఇలాగ చిట్టి చిట్టి గారెలు రెడీ. ఇలా ఇదండి సూపర్గా వచ్చాయి. ఇంట్లోనే మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలా వచ్చిందో ఒకసారి ట్రై చేసి నాకు కూడా చెప్పండి. బాయ్.